హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో పశువుల పెంపకంలో ఉపయోగించే కొన్ని అద్భుతమైన మిషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ మిషన్స్ యొక్క పనితీరు చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు తెలియని కొన్ని విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ మీకు స్టాక్ మార్కెట్ గురించి ఎటువంటి అవగాహన లేదా? ఏం పర్వాలేదు. అప్స్టాక్స్ వాళ్ళు 1000 రూపాయలు విలువైన ఒక స్టాక్ మార్కెట్ కోర్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కోర్స్ ద్వారా ముందుగా సులువుగా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుని ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే దీనికోసం మీరు అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయవలసి ఉంటుంది, అది కూడా ఫ్రీగా. దీనిలో 100 రూపాయలతో కూడా మీ పెట్టుబడిని మొదలు పెట్టవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అంతేకాదు, మొదటి 30 రోజులు ఎంత ట్రేడింగ్ చేసినప్పటికీ ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఉండవు. దీనిలో రతన్ టాటా గారు కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు. సో ఇది చాలా నమ్మకస్తమైన కంపెనీ. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. జస్ట్ మీరు చేయవలసింది ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీరే సులువుగా ఆన్లైన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మీరు మీ పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇది చాలా నమ్మకస్తమైన కంపెనీ కాబట్టి మీరు ఎటువంటి డౌట్ లేకుండా మీ డీటెయిల్స్ ఇవ్వవచ్చు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్స్టాక్స్ వాళ్ళు మీకు కాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడంలో హెల్ప్ చేస్తారు. 4000 రూపాయల బెనిఫిట్స్ పొందడానికి ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. స్టెయిన్ వెన్నర్ మెయిస్ బాలెన్ ప్రెజన్ ఈ మిషన్ ఎందుకు ఉపయోగిస్తారంటే చాలా రకాల యానిమల్ ఫార్మ్స్, ముఖ్యంగా కోళ్ల ఫార్మ్స్ లో కోళ్ల యొక్క యూరిన్ మరియు వాటి యొక్క స్వెట్ ని అబ్జర్వ్ చేయడానికి చెక్కపేడును చల్లుతారు. ఇలా ఫార్మ్స్ లోకి తీసుకువెళ్లే చెక్కపేడు అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ మిషన్ సహాయంతో స్క్వేర్ షేప్ లో లేదా రౌండ్ షేప్ లో కూడా ప్లాస్టర్ వేసి సీల్ చేస్తారు. కేవలం చెక్కపేడు మాత్రమే కాదు, పౌడర్ ఫామ్ లోకి మార్చిన గడ్డిని కూడా సీల్ చేయడానికి ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ముందుగా ఒక ట్రక్ సహాయంతో ఈ మిషన్ లో గడ్డి యొక్క పౌడర్ ని గాని చెక్కపేడును గాని వేస్తారు. తర్వాత ఈ మిషన్ దానికంతటా అదే రౌండ్ షేప్ లో రోల్స్ లాగా తయారు చేస్తుంది. ఈ మిషన్ యొక్క చివరి భాగంలో గడ్డి యొక్క పౌడర్ మరియు చెక్కపేడుతో తయారు చేసిన రోల్స్ ని కంప్లీట్ గా ప్లాస్టర్స్ ద్వారా సీల్ చేస్తారు. అది కూడా ఒక ఆటోమేటిక్ మిషన్ ద్వారా చేస్తారు. ఇలా కంప్లీట్ గా సీల్ చేసే ప్రొసీజర్ లో సెపరేట్ గా వర్కర్స్ చేసే పని ఏమీ ఉండదు. కేవలం ఈ మిషన్ ని ముందుగా ఆపరేట్ చేస్తే సరిపోతుంది. ఈ మిషన్ దానికంతటా అదే ఆటోమేటిక్ గా వాటిని ప్లాస్టర్ సహాయంతో కవర్ చేస్తుంది. DJI అగ్రికల్చరల్ డ్రోన్. ఈ డ్రోన్ ని ఎందుకు ఉపయోగిస్తారో అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ డ్రోన్ ని పొలాలలో స్ప్రే చేయడానికి ఉపయోగిస్తారు. వీటిని 3 కిలోమీటర్స్ వరకు రిమోట్ కంట్రోలింగ్ ద్వారా కంట్రోల్ చేసి పొలాలలో స్ప్రే చేయవచ్చు. ప్రతి పైప్ కి 2 ట్యూబ్స్ ఉంటాయి. ఈ 2 ట్యూబ్స్ ద్వారా ఇవి పొలాలలో స్ప్రే చేస్తుంది. వీటిని రిమోట్ కంట్రోలింగ్ ద్వారా కంట్రోల్ చేసినప్పటికీ వీటికి 3 సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ సహాయంతో వీటంతటికి అవే ఆటోమేటిక్ గా అవి ఏ ప్లేస్ లో ఎగురుతున్నాయో ఆ ప్లేస్ కి తగ్గట్టు వాటి యొక్క హైట్ ని పెంచుకుంటాయి, తగ్గించుకుంటాయి. అంతేకాక ఒక డ్రోన్ అనేది వేరే డ్రోన్ కి దగ్గరగా వెళ్ళినప్పుడు, అంటే ఇంచుమించు క్రాష్ అయ్యే టైం వచ్చినప్పుడు వీటి నుండి అలారం సౌండ్ వస్తుంది. ఈ డ్రోన్స్ ని కేవలం మార్నింగ్ టైంలో మాత్రమే కాదు, నైట్ టైంలో కూడా పొలాల్లో స్ప్రే చేయడానికి ఉపయోగిస్తారు. నైట్ టైంలో వీటిని ఉపయోగిస్తే వీటికి ఉన్న లైట్స్ అనేవి ఆన్ చేస్తారు. ఇటువంటి డ్రోన్స్ సహాయంతో ఎటువంటి శ్రమ లేకుండానే పొలాలలో ఈజీగా స్ప్రే చేయవచ్చు, కేవలం మనం కూర్చున్న ప్లేస్ లో రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేస్తూ. ఓపోక్లా ట్రీట్మెంట్ క్రష్. ఇది ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మిషన్. ఈ మిషన్ని ముఖ్యంగా కౌ ఫార్మింగ్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. ఈ మిషన్ సహాయంతో ఆవుల యొక్క గోర్లను క్లీన్ చేయడంతో పాటుగా వాటికి ఎప్పుడైనా హెల్త్ బాగోలేనప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఈ మిషన్ని ఉపయోగిస్తారు. ముందుగా కౌ ఫార్మింగ్ ఇండస్ట్రీలో ఈ మిషన్ యొక్క సెటప్ మొత్తం రెడీ చేస్తారు. ఈ మిషన్ యొక్క సెటప్ని రెడీ చేయడం అనేది మరీ అంత పెద్ద కష్టమైన పని కాదు, ఎందుకంటే కేవలం ఒకే ఒక పర్సన్ ఈ మిషన్ యొక్క సెటప్ని రెడీ చేయవచ్చు. ఆవుల యొక్క ట్రీట్మెంట్కి ఉపయోగించే మిగిలిన మిషన్స్తో పోలిస్తే ఈ మిషన్ని ఉపయోగించడం అనేది చాలా అంటే చాలా ఈజీ అయిన పని. మిషన్ యొక్క సెటప్ అనేది మొత్తం రెడీ అయిన తర్వాత ఈ మిషన్లోకి ఒక్కదాని తర్వాత ఒక్కొక్క ఆవుని పంపుతారు. ఈ మిషన్లోకి వెళ్ళిన ఆవు ఎటు కదలకుండా ఉండడం కోసం ఈ మిషన్ 4 వైపులా టైట్ సెటప్ అనేది రెడీ చేస్తారు. ఇప్పుడు ఈ మిషన్లోకి వెళ్ళిన ఆవు యొక్క గోర్లను క్లీన్ చేయడంతో పాటుగా ఒకవేళ వీటికి హెల్త్ బాగోలేనట్లయితే వీటిలోకి మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారు. ఆవు యొక్క గోర్లను క్లీన్ చేసిన తర్వాత ఈ మిషన్ని అన్లాక్ చేసి వాటిని బయటికి వదులుతారు. కెచమ్స్ షిప్ అండ్ గోట్ టిల్ట్. ఈ సెటప్ని ఉపయోగించి గొర్రెల యొక్క హెల్త్ కండిషన్ని చెక్ చేస్తారు. అంటే కొన్ని గొర్రెలు చూడటానికి బాగా డల్గా కానీ లేదా అన్హెల్దీగా ఉంటే దానికి కారణం వాటి యొక్క హార్ట్ బీటా లేదంటే వాటి యొక్క బ్లడ్ ప్రెషర్ అనే విషయం ఈ సెటప్లో వీటిని లాక్ చేసినప్పుడు తెలుస్తుంది. వీటి యొక్క టెస్టింగ్ అనేది పూర్తయిన తర్వాత వీటిని ఈ ఎక్విప్మెంట్ నుంచి అన్లాక్ చేస్తారు. షీప్ టర్నింగ్ క్రేట్. ఈ ఎక్విప్మెంట్ అనేది ముందు చెప్పిన సెటప్ లాగానే సేమ్ ఒకేలా ఉంటుంది. కానీ ముందు చెప్పిన ఎక్విప్మెంట్ అనేది గొర్రెల యొక్క హెల్త్ని చెక్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ ఎక్విప్మెంట్ వచ్చేసరికి గొర్రెల యొక్క గోర్లను కట్ చేయడానికి మరియు వాటి యొక్క హెల్త్ అనేది బాగోలేనట్లయితే వాటికి మెడిసిన్ ని ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ముందు చెప్పిన సెటప్ మరియు ఈ సెటప్ లో కూడా గొర్రెలను లాక్ చేస్తారు. కానీ ముందు చెప్పిన సెటప్ లో గొర్రెలను ఒక సైడ్ కి పడుకోబెడతారు. ఈ సెటప్ లో గొర్రెలను 180 డిగ్రీస్ అంటే రివర్స్ లో తిప్పి వాటి యొక్క గోర్లను క్లీన్ చేయటం మరియు వాటికి మెడిసిన్ ని ఇంజెక్ట్ చేస్తారు. గొర్రెల యొక్క గోర్లను క్లీన్ చేసి మరియు వాటికి మెడిసిన్ ని ఇంజెక్ట్ చేసిన తర్వాత వీటిని ఈ సెటప్ నుండి అన్లాక్ చేస్తారు. బ్రాయిలర్ కేజ్ రోబోట్. ఈ రోబోటిక్ రొటేటరీ మిషన్ ని కోళ్ల ఫార్మ్స్ నుండి మీట్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్లే టైంలో ఉపయోగిస్తారు. ఈ రోబోటిక్ రొటేటరీ మిషన్ ని అన్ని ఫ్యాక్టరీల్లో ఉపయోగించరు, కేవలం కొన్ని ఫ్యాక్టరీస్ లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే కోళ్ల ఫార్మ్ నుండి కోళ్లను తీసుకువెళ్ళటానికి నార్మల్ గా మనుషులు అంటే వర్కర్స్ పనిచేయడం అనేది కష్టం. సో కోళ్ల ఫార్మ్ యొక్క ట్రేస్ లో ఉన్న కోళ్లను ముందుగా ఒక కన్వేర్ బెల్ట్ సహాయంతో ఈ రొటేటరీ మిషన్ లో పడేలా చేస్తారు. ఈ రొటేటరీ మిషన్ మీద పడిన కోళ్లన్నిటిని కంపెనీలో పనిచేసే వర్కర్స్ మీట్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్లే ట్రేస్ లో నింపుతారు. ఆపరేటర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. కేవలం ఒకే ఒక గంటలో 800 నుండి 1000 కోళ్ల వరకు ట్రక్ లోకి ఎక్కిస్తుంది. ఈ మిషన్ సహాయంతో కోళ్లన్నిటిని ట్రేస్ లో నింపిన తర్వాత తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు. పౌల్ట్రీ బాట్. ఈ మిషన్ ని కోళ్ల ఫార్మ్స్ లో గుడ్లను కలెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మిషన్ కి ఉండే సెన్సార్ సహాయంతో ఇవి గుడ్లను డిటెక్ట్ చేస్తాయి అంటే గుర్తిస్తాయి. అండ్ అంతేకాక ఈ మిషన్ ని రిమోట్ కంట్రోలింగ్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఈ మిషన్ కోళ్లకు ఎటువంటి హాని కలిగించకుండా కోళ్ల మధ్యలో ఉన్న గుడ్లను కలెక్ట్ చేస్తుంది. గోట్ మిల్కింగ్ పార్లర్. జనరల్ గా 1-2 మేకల నుండి పాలను సేకరించడం అనేది మనుషుల ద్వారా చేస్తారు. కానీ వందలాది మేకల నుండి పాలను సేకరించడం అనేది అంటే పాలను తీయటం అనేది చాలా కష్టమైన పని. సో అటువంటి కష్టమైన పనిని తేలిక చేయడం కోసం ఈ సెటప్ని రెడీ చేస్తారు. ఈ సెటప్ని 2 విధాలుగా తయారు చేస్తారు. మొదటిది వచ్చేసరికి ఒక టేబుల్ సహాయంతో ఈ సెటప్ని రెడీ చేస్తారు. రెండోది వచ్చేసరికి ఒక రొటేటరీ మిషన్ సహాయంతో ఈ సెటప్ని రెడీ చేస్తారు. రొటేటరీ మిషన్ ఉపయోగించిన టేబుల్ని ఉపయోగించిన ముందుగా మేక అనేది ఉండటానికి ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ వరకు మార్చేసి ఆ ప్లేస్ లో ప్లాస్టిక్ షీట్స్ ని ఇన్సర్ట్ చేస్తారు. ఈ మేకలు వెదర్కి జంప్ చేయడానికి వీలు లేకుండా వీటి ఫ్రంట్ సైడ్ ఒక పొడవాటి షట్టర్ లాంటి షీట్ ని దింపుతారు. అండ్ వీటి యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక పెద్ద ఐరన్ రాడ్ ని ఫిక్స్ చేస్తారు. తరువాత వీటి నుండి పాలను సేకరించడం కోసం ఒక ఆటోమేటెడ్ మిల్కింగ్ మిషన్ కి ఉన్న ట్యూబ్స్ ని మేకలన్నిటికీ ఫిక్స్ చేస్తారు. ఈ ఆటోమేటెడ్ మిల్కింగ్ మిషన్ కి ఉన్న ట్యూబ్స్ అనేవి ప్రతి మేక నుండి పాలను సేకరించి ట్యాంక్స్ లో స్టోర్ చేస్తుంది. ఇలా మేకలన్నిటి నుండి పాలను సేకరించిన తర్వాత వీటి యొక్క ఫ్రంట్ సైడ్ షట్టర్ ని పైకి లేపుతారు. నేను ముందు చెప్పినట్లుగానే ఈ పార్లర్ సెటప్ ని ఒక రొటేటరీ మెషిన్ ఉపయోగించి తయారు చేస్తే ఆ సెటప్ ని స్విఫ్ట్ ఫ్లో గోట్ రొటేటరీ సెటప్ అంటారు. ఈ 2 సెటప్స్ ని కేవలం మేకల యొక్క పాలను సేకరించడం కోసం మాత్రమే కాదు, ఆవుల యొక్క పాలను సేకరించడం కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు. ఆవుల నుండి పాలను సేకరించడం కోసమైనా సరే ఆటోమేటెడ్ మిల్కింగ్ మిషన్ ని వాటికి ఫిక్స్ చేస్తారు. సేమ్ మేకలకు ఎలా ఫిక్స్ చేశారో అదే విధంగా. ఈ సెటప్ వల్ల ఉపయోగం ఏమిటంటే వందలాది మేకలు మరియు వందలాది ఆవుల నుండి ఒకేసారి పాలను సేకరించవచ్చు, అది కూడా ఎటువంటి శ్రమ లేకుండా. షిప్ మార్కింగ్ గన్. గొర్రెలలో చాలా రకాల కోవలకు చెందిన గొర్రెలు ఉంటాయి. ఎక్కువగా ఉన్న గొర్రెలలో ఏది ఏ కోవకు చెందింది అని గుర్తించడం చాలా కష్టమైన పని. సో దానికోసం ఈ డివైస్ ని ఉపయోగిస్తారు. ఈ డివైస్ ని ఉపయోగించి గొర్రెల పైన మార్కింగ్ చేస్తారు. కొన్ని గొర్రెల పైన రెడ్ మార్కింగ్ వేస్తారు, మరికొన్ని గొర్రెల పైన గ్రీన్ మార్కింగ్ వేస్తారు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఫ్రీగా అప్స్టాక్స్లో టీమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి.